ఇక్కడ నిప్పు ఆరదు. 63 ఏళ్లుగా మండుతున్న మంటల మిస్టరీ. ఏ పట్టణమైనా మనుషులు ఉన్నంతవరకే అందంగా ఉంటుంది. ఒకసారి జనాలు వెళ్ళిపోతే ఇక ప్రశాంతత రాజ్యమేలుతుంది. క్రమంగా దయ్యాల పట్టణంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో అలాంటి విచిత్రమైన పట్టణం ఉంది. ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లడం మీకు ఇష్టమైతే అది మీకు బాగా నచ్చుతుంది. అక్కడ 63 ఏళ్లుగా మంట మండుతూనే ఉండటం విశేషం. అందుకు ఏ ఏ అంశాలు కారణమయ్యాయో, ప్రజలు ఎందుకు ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయారో తెలుసుకుందాం. జనరల్గా ఓ గ్రామాన్ని వదిలి ప్రజలు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఓ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోవడం అనేది అరుదైన అంశం. వెళ్ళిపోవాలని అందరూ ఒకే మాటపైకి రావడం తరచుగా జరగదు. కానీ అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో జరిగింది. అందుకు ప్రత్యేక కారణముంది. ఆ పట్టణమే సెంట్రేలియా. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీరు తప్ప ఎవరు మీకు కనిపించరు. అక్కడక్కడ ఇళ్లుంటాయి. వాటిలో ఎవరు ఉండరు. ఎటు చూసినా చెట్లు, తుప్పలే కనిపిస్తాయి. అందమైన రోడ్లు ఉన్నా వాటిని ఆక్రమిస్తూ మొక్కలుంటాయి. అంతా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. అందుకే ఆ టౌన్ని గోస్ట్ టౌన్గా పిలుస్తున్నారు. దెయ్యాలు అనగానే మనకు ఒకంత భయం కలుగుతుంది. దానికి తోడు ఎవరూ లేని ప్రాంతం కావడం వల్ల అక్కడికి వెళ్ళేవారు మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. అదే సమయంలో నిజంగానే దయ్యాలుంటే ఏంటి పరిస్థితి అని భయపడుతూ ఉంటారు. వారి ప్రయాణంలో 63 ఏళ్లుగా మంటున్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు అసలైన ఆనందం కలుగుతుంది. ఇంతకీ ఆ మంట కదేంటి? అది ఎందుకొచ్చింది? వచ్చిన తర్వాత ఏం జరిగింది? పెన్సిల్వేనియా రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉంది సెంట్రేలియా. ఇక్కడ భూగర్భంలో మండుతున్న జ్వాల ఉండటం ఓ ప్రత్యేకత అయితే, దీనికున్న చరిత్ర మరో ప్రత్యేకత. నిజానికి ఇదో మైనింగ్ టౌన్. 1962కి ముందు చాలా బిజీ ప్రాంతం. కార్మికులు కంటిన్యూగా గనుల తవ్వకాలు జరిపేవారు. గనుల్లోని ముడి పదార్థాలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలతో చాలా బిజీగా ఉండేవి. ఇక కార్మికులు నివసించేందుకు ఈ పట్టణంలోనే ఇల్లుండేవి. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కష్టపడి సెంట్రేలియా భూగర్భాన్ని తవ్వుతూ ఉండేవారు. ఒకరోజు వచ్చిందో ప్రళయం. 1962 మేలో ఓ రోజు బొగ్గు గనుల దగ్గర ఒక్కసారిగా సైరన్లు మారుమోగాయి. ఆ సైరన్ల హోరుతో కార్మికులంతా పరుగులు పెట్టారు. అందరిలోనూ ఒకటే ఆందోళన, ఏం జరిగిందని. గనుల నిర్వాహకులు ఓ చేదు వార్తను వేగంగా చెప్పారు. భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతున జ్వాలగ్ని చెలరేగిందని, అది గనుల్లోకి వస్తుందని చెప్పడంతో కార్మికులు ఆశ్చర్యపోయారు. వెంటనే అధికారులు అందర్నీ అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశించారు. దాంతో కార్మికులంతా వెళ్ళిపోయారు. స్థానికంగా నివసించే ప్రజల్లో చాలా మంది వెళ్ళిపోయారు. అలా గనుల్లో పుట్టిన అగ్ని 63 ఏళ్ల తర్వాత ఇప్పటికీ రగులుతూనే ఉండటం విశేషం.